క్రీస్తునాథునియందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దివ్యవాణి ప్రేక్షకులారా, లెక్సియో దివీనా పరిశుద్ధ గ్రంథ పరమార్థం అనేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకుంటూ వారి యొక్క సహాయాన్ని అందిస్తున్నటువంటి సహోదరుడు విజయ్ గారిని, అదేవిధంగా సహోదరి సౌభాగ్యవతి గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభు అంటున్నారు, నా బోధనలు ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇంటిని కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడని. ఈ పరిశుద్ధ గ్రంథ పరమార్థం అనేటువంటి యొక్క కార్యక్రమం ద్వారా మనము దేవుని యొక్క వాక్యాన్ని పఠిస్తూ ఉన్నాం, ఆలకిస్తూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. ఆ యొక్క వాక్యాన్ని మన యొక్క జీవితాలలో పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేక విధంగా త్రిత్వైక సర్వేశ్వరుని పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. ఈనాటి సువిశేష పఠనాన్ని ధ్యానించుదాం. ఈ కార్యక్రమంలో మొదటి భాగము దేవుని యొక్క వాక్యాన్ని పఠించటము. యోహాను సువార్త 3వ అధ్యాయము పవిత్ర వచనములు 16వ వచనం నుండి 18వ వచనం వరకు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కాని దానిని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపనివాడు ఖండింపబడియే ఉన్నాడు. ఏలైనా దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసం ఉంచలేదు. ఈ కార్యక్రమంలో రెండో భాగము పఠించినటువంటి వాక్యాన్ని ధ్యానించటము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేష పట్టణంలో కేవలము 3 వాక్యాలను మాత్రమే మనం చదివి ఉన్నాం. అయితే ఈ 3 వాక్యాలు కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి వాక్యాలు. ఒక మాటలో చెప్పాలి అంటే యోహాను సువార్త యొక్క ప్రథమ ఉద్దేశము ఈ 3 వాక్యాలలో మనకు కనబడుతుంది. మొదటి వాక్యము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనగా, లోకము అనేటువంటి యొక్క మాటకు అర్థము సమస్త మానవాళిని, ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ప్రేమించాడు అని మనము గ్రహించాలి. ఈరోజు మనము త్రిత్వైక సర్వేశ్వరుని పండుగను చేసుకుంటూ ఉన్నాం. 3 వ్యక్తులు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ 3 మధ్య ఉన్నటువంటి బంధము ప్రేమ బంధము. యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖలో మనం చదువుతూ ఉన్నాం, దేవుడు ప్రేమా స్వరూపుడు. అదేవిధముగా క్రీస్తు ప్రభు కూడా యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట చెప్తూ ఉన్నారు, లోకారంభమునకు పూర్వమే నీవు నన్ను ప్రేమించితివి. ఈ మాటను యేసుక్రీస్తు ప్రభు తండ్రితో చెప్తున్నారు. లోక ఆరంభమునకు మునుపే నీవు నన్ను ప్రేమించావని క్రీస్తు ప్రభు తండ్రితో చెప్తున్నారు. అంటే చూడండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల మధ్య ఉన్నటువంటి బంధము ప్రేమ బంధము. ఈ త్రిత్వైక దేవుడు ప్రేమించేటువంటి దేవుడు, ప్రేమ స్వరూపుడు అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటిగా మనం గ్రహించాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకం ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఇంకా కొంచెము గ్రీకు భాషల్లోకి మనం వెళ్తే ఇచ్చెను అని చెప్పొచ్చు. ఈ లోకానికి ఇచ్చెను, తన ఏకైక కుమారుని ఈ లోకానికి ఇచ్చాడు. ఎందుకంటే ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించారు. ఈ లోకానికి ఇచ్చారు అనగా తండ్రి వద్ద ఉన్నటువంటి క్రీస్తు ప్రభు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు మొట్టమొదటిగా. రెండవదిగా క్రీస్తు ప్రభువు శిలువ మరణము ద్వారా ఈ లోకానికి తనను తాను సమర్పించుకున్నారు. తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తు ప్రభుని శ్రమలు మరణము ద్వారా ఈ లోకానికి తన ఏకైక కుమారుని ప్రసాదించారని చెప్పాలి. ఎందుకంటే తర్వాత మనం చదివినటువంటి 16వ వచనానికి ముందు 14, 15 వచనాలు చూస్తూ ఉన్నాం. మోషే ఎడారులు ఎట్లు సర్పమును ఎత్తెనో
ఆయనను విశ్వసించు ప్రతివాడు నిత్య జీవం పొందుటకు అట్లే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అనగా చూడండి, దేవుడు ఈ లోకం ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఇచ్చను అంటే ఇవ్వటంలో రెండు అర్థాలు ఉన్నాయి. మొట్టమొదటిగా మానవునిగా ఈ లోకానికి పంపించారు. రెండవదిగా శిలువ శ్రమలు మరణానికి తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని ఇచ్చారు. పాత నిబంధన గ్రంథంలో మనకు ఒక సంఘటన గుర్తొస్తుంటుంది. ఆది కాండము 22వ అధ్యాయంలో దేవుడు అబ్రాహాముతో చెప్పాడు, నీ ఏకైక కుమారుని. ఈ మాట కూడా చాలా ముఖ్యం. ఈనాడు మనం చదివినటువంటి సుశేషపట్నంలో కూడా ఏకైక కుమారుడు. అబ్రహాముతో ప్రభు అన్నాడు, నీవు ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి, నీవు గాఢముగా ప్రేమిస్తున్నటువంటి నీ ఏకైక కుమారుని మొరియా ప్రదేశంలో ఉన్నటువంటి ఒక పర్వతం పైన నాకు దహన బలిగా సమర్పించు అని ప్రభువు అబ్రహాముతో చెప్పారు. అబ్రహాం యొక్క ప్రేమను, అబ్రహాం యొక్క విశ్వాసమును పరీక్షించడానికి ప్రభు ఆ మాట చెప్పారు. అయితే తర్వాత ఏం జరిగిందో మనందరికీ కూడా తెలుసు. అబ్రహాము తన బిడ్డను, ఏకైక బిడ్డను ఆ మొరియా పర్వతం మీద సమర్పించడానికి తీసుకుని వెళ్ళాడు. కానీ ప్రభువు ఆ దహన బలిని చేయటానికి అంగీకరించలేదు, ఆపు అని చెప్పారు. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభుని, తన ఏకైక కుమారుని ప్రభు ఈ లోకానికి సమర్పించారు. అక్కడ అబ్రహాము తన ఏకైక కుమారుని బలిగా సమర్పించాల, ప్రభు ఆపారు అక్కడ. కానీ ఇక్కడ సాక్షాత్తు క్రీస్తు ప్రభుని కల్వరి గిరిపైన ప్రభు సమర్పించారు. జరిగింది ఆ కార్యము. అక్కడ ఆ కార్యం జరగల. అక్కడ అబ్రహాం యొక్క విశ్వాసాన్ని ప్రభు పరీక్షిస్తే, ఇక్కడ ప్రభువు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించడం ద్వారా, తన యొక్క ప్రేమను చూపించడం ద్వారా మనందరినీ కూడా విశ్వసించమని పిలుపునిస్తున్నారు. ఈ విధంగా దేవుడు లోకమును ప్రేమించారు, తన ఏకైక కుమారుని ఈ లోకానికి ఇచ్చారు. ఎందుకు లోకానికి తన ఏకైక కుమారుని పంపించారు అంటే, ఈ లోకమును రక్షించటానికి. తండ్రి దేవునిలో ఉన్నటువంటి ఉద్దేశం అది. ఈ లోకాన్ని ఖండించడానికి ఆయన పంపించలేదు. ఈ లోకాన్ని ఆయన ప్రేమించాడు, ఈ లోకాన్ని రక్షించాలి అని అనుకున్నారు కాబట్టి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు ఖండిస్తాడు అంటే కొంత వ్యతిరేక భావాలు ఉంటాయి దేవుని పట్ల. కానీ ఈనాడు మనము చదివేటువంటి మొదటి పట్టణంలో నిర్గమకాండము 34వ అధ్యాయంలో ప్రభు చెప్తూ ఉన్నారు, నేను దయామయుడును. అదే దయ, అదే ప్రేమ ప్రభునిలో ఉంది. ప్రభు ఈ విధముగా ఈ లోకాన్ని రక్షించటానికి తన ఏకైక కుమారుని పంపాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పంపటము, ఈ పదం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే క్రీస్తు ప్రభు చెప్తారు, ఆదరణకర్తను తండ్రి దేవుడు పంపిస్తాడు అని చెప్తారు. దేవుడు, తండ్రి దేవుడు ఈ లోకాన్ని సృష్టిస్తే పిత సర్వేశ్వరుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని రక్షించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకాన్ని నూతనీకరిస్తారు. ఈరోజు మనం త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ చేసుకుంటున్నాం. ఈ పంపిన అనేటువంటి పదము ఇక్కడ క్రీస్తు ప్రభువుకు ఉపయోగించారు. ఇదే పదము గ్రీకు భాషలో అదే పదము ఉపయోగించబడింది పరిశుద్ధాత్మ దేవుని విషయంలో కూడా. కాబట్టి ఈ విధముగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాధ్యతలు కావచ్చు, వారు చేసేటువంటి పనులు మనము గ్రహిస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో మొదటి నుంచి చివరి వరకు. ఇప్పుడు కొంత సమయం విరామం తీసుకుందాం. విరామం తర్వాత మన యొక్క కార్యక్రమాన్ని కొనసాగించుదాం. అయితే దేవుడు క్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించారు. క్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించినప్పుడు కొంతమంది క్రీస్తు ప్రభుని విశ్వసిస్తారు, మరి కొంతమంది క్రీస్తు ప్రభుని తిరస్కరిస్తారు, అవిశ్వాసము కలిగి ఉంటారు.
ఎందుకు వారు అవిశ్వాసాన్ని కలిగి ఉంటారు అంటే, మనం ఈనాడు చదివినటువంటి సువిశేష పట్టణంలో తర్వాత వచనాలు మనం చూస్తే ప్రభువే అంటున్నారు, మనుష్యులు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే చీకటినే ఎక్కువగా ప్రేమించారు. ఎందుకు క్రీస్తు ప్రభుని వాళ్ళు స్వీకరించలేదు, ఎందుకు క్రీస్తు ప్రభుని వారు విశ్వసించలేదు అంటే, వారు ఎక్కువగా చీకటినే ప్రేమించారు. వారు వెలుగును ప్రేమించలా, చీకటి పనులనే ప్రేమించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు వెలుగును ప్రేమిస్తారు. వారు వెలుగు పుత్రులుగా పుత్రికలుగా జీవిస్తారు. క్రీస్తు ప్రభుని యందు విశ్వాసము లేనటువంటి వారు చీకటిలోనే ఉంటూ ఉంటారు. వారు విశ్వాసంలోనికి రాకపోవడానికి కూడా కారణము, వారు వెలుగు కంటే, క్రీస్తు ప్రభుని కంటే వారు చీకటినే, పాపమునే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఎందుకంటే పాపములో సుఖముంది. ఆ సుఖానికి అలవాటు పడినటువంటి వ్యక్తులు, ఆ పాపపు అలవాటు పడినటువంటి వ్యక్తులు వాటిని ఎక్కువగా ప్రేమిస్తారు. వారి ముందు దేవుని యొక్క వాక్యమున్నా, వారి ముందు సత్యమున్నా, వారి ముందు సాక్షాత్తు క్రీస్తు ప్రభువే ఉన్నా, వారు ఆ క్రీస్తు ప్రభుని అంగీకరించరు. అందుకనే ప్రభు అంటున్నారు, ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపని వాడు ఖండింపబడియే ఉన్నాడు. ఇంకొంచెము మనం ధ్యానించినట్లయితే ఇక్కడ దేవుడు ఖండించటం లేదు, మానవుడే పాపపు క్రియలను ప్రేమిస్తూ పాపం వైపు పోతూ తనకిచ్చినటువంటి స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటూ తనకు తానే ఖండించుకుంటూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అందుకనే అగస్టిన్ గారు చెప్తారు, దేవుడు మానవుని చేస్తే మానవుడు పాపమును చేశాడు. మరలా మానవుడు తన పాపమును ద్వేషించుకుంటే, తన పాపమును నిందించుకుంటే అప్పుడు అతడు దేవునితో ఐక్యమవుతాడు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. మనందరికీ కూడా తెలుసు, దేవుడు పాపమును నిందిస్తాడు. ఇప్పుడు నేను చేస్తున్నటువంటి పాపమును నేను నిందిస్తూ, నేను చేసినటువంటి పాపములకు నేను పశ్చాత్తాపడితే నేను దేవునితో ఐక్యమవుతాను, దేవునితో కలిసి నడుస్తాను. మనకు ఆదికాండం 6వ అధ్యాయంలో నోవా ఉన్నాడు. నోవా దేవునితో కలిసి నడిచాడు. తన చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాపం వైపు పోతున్నప్పటికీ, వారు చీకటిని ప్రేమిస్తున్నప్పటికీ, నోవా మాత్రము వెలుగు పుత్రుడుగా దేవునితో కలిసి నడిచాడు, ప్రయాణించాడు, నీతి కార్యములు చేస్తూ. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము అవిశ్వాసము, విశ్వసిస్తే నిత్య జీవము, అవిశ్వాసముతో నిత్య నరకాగ్ని అనే విషయం మనకు ప్రభు చెప్పారు. అయితే విశ్వాసం ఉంటే ఆ వ్యక్తి యొక్క దృక్పథము, ఆలోచన విధానము, జీవన విధానము, మాట్లాడే విధానము, అతని యొక్క అలవాట్లు అన్నీ కూడా మారిపోతాయి. విశ్వాసంలో ఆ శక్తి ఉంది. ప్రభుని యందు విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం అనేది ఆ వ్యక్తి యొక్క సమస్తాన్ని మార్చేస్తుంది. అదేవిధముగా అవిశ్వాసం ఉంటే ఆ వ్యక్తి ఆ అవిశ్వాసపు ధోరణిలోనే వెళ్తూ ఉంటాడు, పాపపు ధోరణిలోనే వెళ్తూ ఉంటాడు, ఆ చీకటి ధోరణిలోనే వెళ్తూ ఉంటాడు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. యోహాను సువార్తీకుడు తన సువార్తలో 20వ అధ్యాయము 31వ వచనంలో సువార్త యొక్క ప్రథమ ఉద్దేశాన్ని రాశారు. చదువుదాం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకును, ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవము పొందుటకును ఇవి వ్రాయబడినవి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసును క్రీస్తుగా విశ్వసించటము, దేవుని కుమారుడుగా విశ్వసించటము, ఆ విశ్వాసం అనేది జీవాన్ని ఇస్తుంది. ఆ జీవము ద్వారా మనిషి తన యొక్క జీవిత విధానాన్ని మార్చుకుంటారు. ఇది యోహాను సువార్తలో ఉన్నటువంటి నిగూఢ అర్థము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ లోకంని ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని లోకానికి ఇచ్చారు. మనుష్యావతారం ద్వారా, అదేవిధముగా
శ్రమలు మరణము ద్వారా తన యొక్క ప్రేమను వెల్లడి చేశారు. ఆయనను విశ్వసించేటువంటి వారికి నిత్య జీవము ప్రభు ప్రసాదిస్తున్నారు. కాబట్టి ఆ విశ్వాసము మనందరం కూడా కలిగి జీవించినట్లు మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు 3వ భాగము ప్రార్థన. పరిశుద్ర ప్రేమగల తండ్రి, దయాళాశ మీకే వందన స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మరి చదవబడిన వాక్యాన్ని బట్టి వందన స్తోత్రం తండ్రి. మహోన్నతుడవు శక్తివంతుడు తండ్రి, మరి ప్రభా మీ ఏకైక కుమారుని ఈ యొక్క లోకానికి పంపించి మా పాపను నిత్యము తండ్రి మరి సిలువలో బలి అయినారు తండ్రి. ఎంతగానో ఈ యొక్క లోకాన్ని ప్రేమించిన తండ్రి, మా కొరకు మా యొక్క పాపముల కొరకు మీరు మమ్మలను ప్రేమించి రక్షించుటకు మీ వద్ద చేర్చుకున్నటకు మీ యొక్క ఏకైక కుమారుని యొక్క లోకానికి పంపించినందుకు మీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. మరి యొక్క వాక్యం ద్వారా తండ్రి మీరు అనేక విషయాలు నేర్చుకున్నాం తండ్రి ప్రభా. మరి మీరు ఏ విధంగా మమ్మల్ని ప్రేమించి ఉన్నారో, మరి చీకటిని మరి ద్వేషించి ఉన్నారు. ప్రేమకు మాత్రమే ఈ లోకంలో చోటు ఉన్నది, మరి పరలోకంలో కూడా చోటు ఉన్నది తండ్రి. ఆ విషయాలను మాతో మీరు మాట్లాడినందుకు మరి వందన స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దినమున మరి మేము ప్రేమను పంచే విధంగా మమ్మల్ని నిలబెట్టుకోమని అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే ప్రభువా ఈ యొక్క దీన్ని మరి ధ్యానిస్తున్నారో, చూస్తున్నారో, వింటున్నారో, మరి వారు కూడా తండ్రి మిమ్మల్ని ప్రేమించి మరి ఒకరినొకరు ప్రేమించుకునే మనసును దయచేయమని, మరి చీకటిని వెంబడించుకున్నట్లు దయచేయమని ప్రభా నీకే ఘనత ప్రభా తెచ్చుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 4వ భాగము మనము ఆలకించినటువంటి వాక్యము మన జీవితానికి అన్వయించుకోవటము. ఫాదర్, మీరు ఈ విషయాన్ని గురించి వివరంగా వివరిస్తున్నప్పుడు ఒక విషయం అయితే అర్థమైంది ఫాదర్. అదేంటంటే మనం ఇంకా దేవుడికి మంచి క్రియలు చేస్తూ దుష్క్రియలు చేయకుండా, అంటే చీకటి వైపు పయనించకుండా వెలుగులో పయనించడానికి కావలసిన శక్తి అది ఎక్కడుంది, ఎవరి నుంచి వస్తుంది అన్న వాక్యం మాత్రం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఫాదర్. థ్యాంక్ యూ. తన ఏకైక కుమారుని మన కోసం పంపించినాడు. ఎందుకంటే మనము రక్షింపబడాలి అంటే ఆయన ప్రేమ ఏ విధంగా ఉంటుందో మనకు కూడా తెలియజేయడానికి. అంటే దేవుడు ఆ కుమారుని ఎట్లయితే ప్రేమించిండో మనం కూడా అంటే ఈ లోకాన్ని కూడా అట్లా ప్రేమించి మనం కూడా రక్షించడానికి ప్రయత్నించాలి. అంటే ఎంతోమంది ఈ లోకంలో నశించిపోతున్నంటే ఆయన యొక్క ప్రేమను తెలియక, ఆయన అయితే ఏ విధంగా మనకు ప్రేమను పంచి మరి ముందుకు నడిపిస్తుండో మనం కూడా ఇతరులను ప్రేమించి ఆయన రక్షణలోకి తీసుకుపోవాలని అంటే ఈ యొక్క వాక్యం ద్వారా అర్థమైంది. అంతేకాకుండా వెలుగు, అంటే వెలుగులో ఉంటేనే మనం పరలోకానికి వెళ్ళగలం. ఎప్పుడు మనం అంటే చీకటి వెంబడిస్తే ఆ పాపంలో ఉంటే మనం ఎప్పుడు దేవుణ్ణి ఆనుకొని జీవించాము, దేవుని వైపు వెళ్ళలేమని ఈ యొక్క వాక్యం ద్వారా నాకైతే అర్థమైంది ఫాదర్. మరి అనేక విషయాలు మీరు తెలియజేశారు, దాన్ని బట్టి మీకు వందనాలు. సో ఇప్పుడు చివరి ఆశీర్వాదము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. వచ్చే ఆదివారము దివ్య సప్రసాద మహోత్సవాన్ని మనం కొనియాడుతున్నాం. ఆనాటి సుశేష్ పట్నాన్ని మనం ధ్యానిస్తాం. అప్పటి వరకు సెలవు.